నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. అయితే ఈ కురుపాం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. చుట్టూ కొండలతో కూడుకున్నటువంటి విశాలమైనటువంటి ప్రదేశం అయితే ఈ యొక్క నియోజకవర్గానికి సొంతం. అయితే ఈ నియోజకవర్గానికి గత 2 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి డంకా మోగించినటువంటి ఘనత అయితే మాత్రం ఈ నియోజకవర్గానికి వైసీపీకి అయితే దక్కింది. ఈసారి కూడా ఇప్పుడు కూడా ముచ్చటగా 3వసారి మళ్ళీ సీటు దక్కించుకున్నటువంటి పాముల పశుశ్రీవాణి అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పథకాలు అయితేనేమి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు అయితేనేమి ఏ విధంగా ఉన్నాయి, అంటే వైసీపీ ఏ విధంగా విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టారు? ఈరోజు కురుపాం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు మహిళలను కానీ, రైతులు కానీ, బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ, పేద వర్గాలన్నిటినీ కూడా కలుసుకుంటూ నడుస్తూ వాళ్ళందరి కష్టాలు కూడా తెలుసుకున్నటువంటి జగనన్న పాదయాత్ర బహిరంగ సభల్లో అవ్వచ్చు, అదేవిధంగా ఎలక్షన్ సభల్లో అవ్వచ్చు, మేనిఫెస్టోలో అవ్వచ్చు, ఈ పేద వర్గాలు వీళ్ళకి ఏం చేస్తే పేదరికం నుంచి బయటపడతారు, వీళ్ళ కష్టాల నుంచి బయటపడతారు అని చెప్పి ఆలోచించి ఒక మంచి మేనిఫెస్టోను రూపొందించి, నవరత్నాలను రూపొందించి మేనిఫెస్టోని ప్రజలకు చెప్పి ఆయన ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. 2019లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటాడు, మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఖచ్చితంగా మాట నిలబెట్టుకొని పేద వర్గాల కష్టాలు తీరుస్తారని నమ్మినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 151 సీట్లని జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేయడం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో 99% హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఈ దేశంలో ఉన్నారు అని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎందుకు మేము ఎంత 99% కంప్లీట్ చేశామని ధైర్యంగా చెప్తున్నామనంటే, ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇన్ఛార్జీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారాగా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏం పథకాలు ఆ కుటుంబానికి అందింది అన్నది తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకొక కార్యక్రమం ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఇవి, మేనిఫెస్టో ఇది నెరవేర్చామా లేదా, మీరే టిక్కబెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారికి మార్కులు వేయండి అని చెప్పి ధైర్యంగా ఒక కార్యకర్త కానీ, నాయకుడు కానీ, మేము కానీ ప్రతి ఇంటికి వెళ్ళామనంటే అది మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి ధైర్యం. ఈరోజు కురుపాం నియోజకవర్గాన్ని విషయానికి వస్తే, మా కురుపాం నియోజకవర్గంలో ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారాగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే చాలా వెనకబడినటువంటి ప్రాంతం, ఉత్తరాంధ్ర అంటేనే వెనకబడినటువంటి ప్రాంతం కురుపాం నియోజకవర్గం. మా జిల్లాకి చిట్ట చివరి నియోజకవర్గం, రాష్ట్రానికి కూడా చిట్ట చివరి నియోజకవర్గం. చాలా వెనకబడినటువంటి ప్రాంతం, గతంలో ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకున్నటువంటి ప్రాంతం. అటువంటి మా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల వల్ల ఈరోజు చాలామంది పేదరికం నుంచి బయటపడి పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. ఈరోజు నా నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి, అమ్మఒడి ద్వారాగా ఈరోజు సుమారుగా అమ్మఒడి 40,000 మంది తల్లులకి ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో అమ్మఒడి వస్తుంది. రైతు భరోసా 45,000 మందికి రైతు భరోసా, చేయూత 20,000 మందికి, ఆసరా 49,000 మంది అక్కచెల్లెలకి. అంటే సుమారుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 90% కుటుంబాలు జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాల రూపంలో లబ్ధి పొందారని చెప్పి ఘంటాపదంగా తెలియజేయగలం. సంక్షేమ పథకాలే కాకుండా నా నియోజకవర్గంలో ROFR పట్టాలు సుమారుగా 68,000 ఎకరాల మేము ఈరోజు పోడు పట్టాలు గిరిజనులకు ఇవ్వడం జరిగింది. 68,000 ఎకరాలు. జనరల్గా పోడు పట్టాలు అనేవి గతంలో రోడ్లు ఎక్కారు, ధర్నాలు చేశారు, ఐటీడీలు ముట్టడించారు, ఎంతోమంది ప్రజాప్రతినిధులు వేడుకున్నారు. అయినా కూడా ఎవరు కూడా
వాళ్ళు సాగు చేసుకున్నటువంటి దశాబ్దాలుగా సాగు చేసుకున్నటువంటి వాళ్ళ భూమికి పట్టాలు ఇవ్వలేదు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత ఎవరు అడగకుండా, ఎవరు రోడ్డు ఎక్కకుండా, ఎవ్వరు ధర్నా చేయకుండా వాళ్ళ పట్టాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇచ్చే విధంగా ఈరోజు పోడు పట్టాలు అనేది గిరిజన ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. అలాగే కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది సంక్షేమం 1700 కోట్ల సంక్షేమ పథకాల రూపంలో 1700 కోట్ల రూపాయలని ఈరోజు కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి జగనన్న ఒక బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లోకి చేరడం జరిగింది. అభివృద్ధి సుమారుగా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధుల్ని కురుపాం నియోజకవర్గానికి మేము తీసుకురాగలిగాము. ఈరోజు అందులో చెప్పాలి అని అనుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్, 150 కోట్ల ఇంజనీరింగ్ కాలేజ్, ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, అది నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి కురుపాం నియోజకవర్గానికి తీసుకురాగలిగాను. ఈరోజు కురుపాం హెడ్ క్వార్టర్లో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా స్పీడ్గా ఈరోజు పనులు అవుతున్నాయి. అలాగే హాస్పిటల్స్, గతంలో హాస్పిటల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది నా నియోజకవర్గంలో. వైద్య సదుపాయం అనేది అందని ద్రాక్షగా గత ప్రభుత్వంలో ఉంటే, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పిహెచ్సిలను కూడా నాడు నేడు ద్వారాగా మౌలిక సదుపాయాలు కల్పించి, అలాగే భద్రగిరి సిహెచ్సి ఏదైతే ఉందో భద్రగిరి సిహెచ్సి 9 కోట్ల రూపాయలతోటి ఈరోజు శాంక్షన్ తీసుకొచ్చి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే కురుపాము హాస్పిటల్ సిహెచ్సికి వచ్చి 2 కోట్ల రూపాయలతోటి అదనపు గదులు తీసుకొచ్చి అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇక ఓపెనింగ్ మాత్రమే మిగిలి ఉంది. అలాగే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే గుమ్మలక్ష్మీపురం, కురుపాంలో ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు పోస్ట్ మార్టం చేయించుకోవాలంటే 60-70 కిలోమీటర్లు పార్వతీపురం వెళ్ళి పోస్ట్ మార్టం చేయించుకోవాల్సినటువంటి దుస్థితి. డెడ్ బాడీస్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోద్ది, 5 దాటితే పోస్ట్ మార్టం చేయదు. మా డెడ్ బాడీతో ఎన్నో బాధలు పడ్డటువంటి పరిస్థితులు గతంలో ఉంటాయి. మేము గుమ్మలక్ష్మీపురం మండలంలో హెడ్ క్వార్టర్లోకి పోస్ట్ మార్టం కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ప్రతి హాస్పిటల్లో కూడా ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేదు. గతంలో భద్రగిరి సిహెచ్సిలో ఒకే ఒక డాక్టర్ శాంక్షన్ పోస్ట్ ఉంటే ఈరోజు 7 నుంచి 8 మంది డాక్టర్లు శాంక్షన్ పోస్టులు తీసుకొచ్చి డాక్టర్స్ని ఫిలప్ చేసి ఏఎన్ఎంస్, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సులు, అదే వాచ్మెన్తో కలిపి ప్రతి స్టాఫ్ను కూడా హాస్పిటల్స్లో రిక్రూట్ చేసి ఈరోజు మెరుగైన వైద్యం నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్య సురక్ష ద్వారాగా ప్రతి సచివాలయానికి కూడా ఆరోగ్య సురక్ష క్యాంపులు వెళ్ళడం, గిరిజన ప్రాంతాల్లో ఎక్కడెక్కడో లోపల ఉన్న వాళ్ళు కూడా ఆ క్యాంప్స్కి వచ్చి చూపించుకొని వాళ్ళకి తెలియనటువంటి ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ తీసుకొని ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది మా నియోజకవర్గంలో. అలాగే మా కాన్స్టిట్యున్సీలో రోడ్లు, స్వాతంత్రం వచ్చిన తర్వాత లేనటువంటి రోడ్లను కూడా ఈరోజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పూర్తి చేసి ప్రజలకు అందించాము. అలాగే మా నియోజకవర్గంలోని గతంలో స్కూల్స్ డైలాప్డ్ కండిషన్లోని పెచ్చులు ఎప్పుడు పడిపోతుందో తెలియదు, వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, రన్నింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, కనీసం లైట్లు కూడా లేనటువంటి పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు అనేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ద్వారాగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా నా నియోజకవర్గంలో స్కూల్స్ తయారవడం కానీ, హాస్పిటల్స్ కానీ, ఈరోజు సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, ఈరోజు సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, జేజేఎం ద్వారాగా 100 కోట్ల ప్రాజెక్ట్ అనేది కురుపాం నియోజకవర్గానికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి. అది టెండర్స్ కూడా అయిపోయినాయి, కొంత కంప్లీట్ అయింది, కొన్ని చోట్ల కంప్లీట్ అయింది, కొన్ని చోట్ల ప్రోగ్రెస్లో ఉంది ఇంటింటికి కుళాయి అనేది. మరి మీరు ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షం అసలు అభివృద్ధే లేదు, అసలు ఈ సంక్షేమం పేరిటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని సోమరులు చేసిందని చెప్పడం అయితే మా ఒక్కళ్ళు ఆరోపిస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు అభివృద్ధి చేయలేదు, అంటే ఓన్లీ కొబ్బరికాయలు కొట్టారు తప్ప శంకుస్థాపన చేశారు తప్ప రోడ్లు వేయలేదని చెప్తున్నారు. నేను ఒకటే చెప్పా, మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి కళ్ళుండి కూడా కనిపించట్లేదని నేను మాట్లాడతాను. ఎందుకంటే మీరు వెళ్ళినా సరే లేకపోతే వాళ్ళు వెళ్ళినా సరే నేను ఎక్కడెక్కడ కొబ్బరికాయలు కొట్టామో, ఎక్కడెక్కడ శంకుస్థాపన చేశామో ఆ రోడ్లు చాలా వరకు కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. కొట్టినంటే అన్నీ కంప్లీట్ అయిపోవు కదా, ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఏది కూడా వాళ్ళకిలాగా
అప్పుడు వాళ్ళ నాయకుల్లాగా బూచి చూపించి కొబ్బరికాయలు కొట్టి 40 సంవత్సరాలైనా కూడా వాళ్ళ హయాంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొబ్బరికాయలు కొట్టింది 40 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కూడా రోడ్లు ఈ రోజు వరకు వేయనివి మేము కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పూర్తి చేసాం. ఈరోజు నా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పేవాళ్ళు ఎవరికి కూడా కళ్ళుండి కనిపించట్లేదని అర్థం. అలాగే మీరు ఇప్పుడు ఇంకోటి సంక్షేమం గురించి సోమరిపోతులు అయిపోయారని చెప్పేసి అని అంటున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పథకాల రూపంలో ఇచ్చేసి శ్రీలంక చేసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని విమర్శించినటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు సూపర్ 6 అని చెప్పేసి భవిష్యత్తుకి గ్యారంటీ, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తారట. సూపర్ 6 అనేటువంటి ఒక సూపర్ 6 అని చెప్పేసి కొన్ని పథకాలు, ఏదో తల్లికి వందనం అంటున్నారు, శ్రీశక్తి అంటున్నారు, యువగళం, ఏవో సంథింగ్, ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కొన్ని లెక్కలు ఏవైతే మా ప్రభుత్వంలో వచ్చినటువంటి కొన్ని పథకాలను ఎవరు టచ్ చేయలేరు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే తీయడానికి. అలాగే కొత్తగా తెచ్చిన అన్నీ కలిపితే ఇప్పటికన్నా డబల్ బడ్జెట్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి సంక్షేమం అందిస్తే సోమరిపోతులు అయిపోతారు, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అందిస్తే అట పూర్ టు రిచ్ అయిపోతారట. అంటే మరి ఆ లాజిక్ ఏంటో తెలీదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు అండగా ఉన్నారు. కరోనా టైంలో ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, ప్రపంచమంతా వచ్చింది కరోనా, ఏ రాష్ట్రము ఏ దేశము కూడా పక్క వాళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితులు లేదు. అటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏ పనులు లేకుండా ఇంట్లో ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో ఈ సంక్షేమ పథకాలే పేదవారిని బతికించాయని అయితే గంటాపదంగా మేము చెప్పగలం. ఈరోజు ఏదైతే విమర్శలు చేస్తున్నారో అవన్నీ కూడా కడుపు మంటతో చేసే విమర్శలే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాత ముఖ్యమంత్రి అని అయితే చెప్పగలం. ఇంకోటి ప్రధాన మీ నియోజకవర్గాన్ని చూసుకుంటే గిరిపుత్రులు అయితే ఉన్నారు. అంటే గిరిశిఖరాల్లో ఉన్న గిరిపుత్రులకు మీరు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ఈరోజు మీకు అదే చెప్తున్నాను, డెవలప్మెంట్ ద్వారాగా గిరిశిఖర గ్రామాల్లో కూడా ఈరోజు మేము రోడ్లు వేసాం. గిరిశిఖర గ్రామాలకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్డు లేని బస్సు లేని గ్రామాలకు రోడ్డు వేసి బస్సులు ఇచ్చాం. అలాగే మంచినీటి సౌకర్యాలు కల్పించాం. వైద్యం అనేది మంచి నాణ్యమైనటువంటి వైద్యం, మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గిరిజనులు దశాబ్దాలుగా, అంటే ROFR చట్టం ఎప్పటి నుంచి పుట్టిందో ఆ ముందు అంటే గత దశాబ్దాల ముందు నుంచి సాగు చేసుకుంటున్నటువంటి 2005 ముందు వరకు సాగు చేసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ పోడు పట్టాలు ఏమన్నా నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, సుమారుగా 68,000 ఎకరాలు ఈరోజు గిరిపుత్రులకి పోడు పట్టాల ద్వారాగా ఇచ్చామని చెప్పేసి, అది వాళ్ళ కళ, వాళ్ళకి జీవనోపాధి. పోడు పట్ట అనేది జీవనోపాధి. పోడు పట్ట ఇస్తూ వాళ్ళకి వెంటనే రైతు భరోసా కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా మెయిన్ గిరిజన ప్రాంతాల్లో నెట్వర్క్ ప్రాబ్లం, అటువంటిది ఈరోజు జగనన్న ప్రభుత్వంలో సెల్ టవర్స్ కూడా మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈరోజు 100 పైన టవర్లను ఈరోజు నిర్మించడం జరిగింది. కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో కంప్లీట్ అవుతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఈ ఏనుగులు బెడదైతే మాత్రం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వినిపిస్తుంది. దీంతోపాటు ఈ డోలీ మోతలు ఎప్పటికీ తప్పట్లేదు అనేది మాత్రం వైపు గిరిపుత్రులు వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఒకటి, ఏనుగుల సమస్య అయితే ఉంది, అది నేను ఒప్పుకుంటాను. ఏనుగుల సమస్య అనేది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏనుగుల్ని తరలించలేకపోయారు. మేము ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా తరలించే ప్రయత్నం చేసినా కూడా అది ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని అంటే, ఏనుగులు అంశం అనేది చాలా సెన్సిటివ్ అంశం. సెంట్రల్ యాక్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గతంలో లాగా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి లేకపోతే ఇంకోటి చేసేసి వాటిని తరలించడానికి రూల్స్, చట్టాలు ఒప్పుకోవు. సెంట్రల్ యాక్ట్స్ అంత పటిష్టంగా ఉన్నాయి కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ అవ్వడం వల్ల తరలించడం అనేది జాప్యం జరిగింది, కొంత టైం పట్టింది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని అనలేము, ప్రభుత్వాన్ని అనలేము, మమ్మల్ని కూడా అనటానికి లేదు. ఎందుకంటే మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం వాటిని తరలించడం కోసం.
సో తరలించడం అనేది, ఎందుకంటే అవేమీ చిన్న సైజు కుక్క పిల్లలో కోడి పిల్లలో కాదు, మనం ఒక కంటైనర్లోనో లేకపోతే ఒక వెహికల్లో ఎక్కించడానికి. సో చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో దట్ దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అన్నది అయితే సర్చ్ చేశాము. ఈ ప్రాజెక్ట్కి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వేరే స్టేట్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా గమనించి వచ్చి ఒక ప్రాజెక్ట్ని కూడా రెడీ చేశారు. ఆ ప్రాజెక్ట్ అనేది శాంక్షన్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే కొంతవరకు ఏనుగుల యొక్క ఏదైతే ఇది ఉందో పరిస్థితి దాన్ని అరికట్టగలమని అయితే భావిస్తున్నాం. మరి ఈ డోలీలు మోతాన్ని తప్పట్లేదని చెప్పేసి అంటున్నారు, దానికి మీరేమంటారు? నాకు తెలిసినంత వరకు కురుపాం నియోజకవర్గంలో డోలీ వ్యవస్థ 90% వరకు క్లియర్ అయింది. ఒక 10% మాత్రమే మీరు ఈ మధ్య కాలంలో మీరు విన్నా కూడా ఒకటి అంతే తప్ప ఎక్కడ డోలీ వ్యవస్థ గురించి వినరు. మ్యాక్సిమం గ్రామాలకి రోడ్లు వేసాము. ఎక్కడైతే కల్వర్ట్ ప్రాబ్లం ఉందో అక్కడ కల్వర్ట్స్ కూడా వేసాము. మ్యాక్సిమం 90% డోలీ వ్యవస్థ మీద మేము ఈరోజు డోలీ వ్యవస్థ లేకుండా 90% మేము క్లియర్ చేసామని అయితే చెప్పగలం. ఇంకోటి ఇప్పుడు చూసుకుంటే మీ నియోజకవర్గం ముచ్చటగా 3వ సీట్ మీరు దక్కించుకున్నారు. ఈరోజు మీ మెజారిటీ ఎంత వస్తుందని ఆశిస్తున్నారు? నాకు 2014లో కురుపాం నియోజకవర్గ ప్రజలు 19,000 పైచిలకు మెజారిటీ ఇచ్చారు. 2019లో 26,000 పైచిలకు మెజారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా 2024లో గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ ఇస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ మీరు 90% ఇంతవరకు అయితే క్లియర్ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే మమ్మల్ని గెలిపిస్తాయి. అంతేకాకుండా ఈ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వం ఇంతవరకు చేపట్టినటువంటి పథకాలతో పాటు పేద బలహీన వర్గాలు అయితే మాత్రం మాకు ఇప్పుడు అండగా ఉంటాయి అని చెప్పడం అయితే పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, కురపం, పార్వతీపురం, మన్యం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.